దేవుడు మనిషికి భూమి మీద ఇచ్చిన అద్భుతమైన బహుమానం కుటుంబం. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఏదెను వనంలో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎరిగి అతన్ని ఒక కుటుంబీకుడిగా చేయాలని ఆశించేవాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబ వ్యవస్థ పట్ల ఆయనకి గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. అసలు ఎందుకు దేవుడు మనిషికి కుటుంబాన్ని ఇచ్చాడో తెలుసా? పరలోకపు సంతోషాన్ని మనిషి భూమి మీదే కుటుంబం ద్వారా అనుభవించాలన్న ఉద్దేశంతోనే మనిషికి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. పరలోకాన్ని మనిషి భూమి మీదే అనుభవించాలి, అది కూడా కుటుంబ వ్యవస్థ ద్వారా అనుభవించాలని. పరలోకం ఎక్కడో లేదు, అది నీ కుటుంబంలోనే ఉంది. నువ్వు గనక దానిని గుర్తించగలిగితే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నీ కుటుంబం ద్వారానే నువ్వు అనుభవించాలి అని ఉద్దేశంతో దేవుడు కుటుంబాన్ని మనిషికి ఇచ్చాడండి. కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. చాలా కుటుంబాలు నరకపు కోపంలాగా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో ఆనందం లేదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరు నిందించుకోవటం, ఒకరినొకరు బాధించుకోవటం, తిట్టుకోవటం. కుటుంబాలు గందరగోళాలతో నిండి ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండట్లా, ఒకరి మధ్య ఒకరికి నెమ్మది అంట్లా, ఎప్పుడు గొడవలే. ఇద్దరిలో ఎవరో తగ్గి ఉండే పరిస్థితి లేదు. ఈరోజు చాలా కుటుంబాలను సాతాను పాడు చేశాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేయాలనేదే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. కుటుంబాలుగా ఉండి సాతాను స్థావరాల మీద మనం దాడి చేయాలని దేవుడు సంకల్పిస్తే ఆ కుటుంబ వ్యవస్థనే సాతాను పాడు చేయటం అనేది ఎంత బాధాకరం. చాలా కుటుంబాలు సాతాను యొక్క దాడికి గురై ఉన్నాయి. ఒక సహోదరుని నేను అడిగా, ఎప్పుడు ఇంటికి వెళ్లకుండా బయట తిరుగుతారు కదా బ్రదర్, ఎందుకు బయట తిరుగుతున్నారు, ఇంటికి వెళ్ళవచ్చు కదా అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇల్లు ఒక నరకం అని చెప్పేసి అన్నాడు. కారణం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు గొడవలే, ఇంట్లో సమాధానం లేదు. ఒకసారి నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మదర్ హడావిడిగా బయలుదేరుతూ ఉంది. అప్పటికి మంచి శారీ కట్టుకొని ఎక్కడికో బయటకు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాడు. ఆమె అంత హడావిడిలో ఉండే నేను వచ్చానని చెప్పేసి నాకు మంచి కాఫీ పెట్టించారు. నేను తాగుతూ అడిగాను, ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు, మంచిగా బయలుదేరారు కదా, ఏదైనా ఊరికి వెళ్తున్నారా అని చెప్పేసి అంటే అప్పుడు ఆవన్నది, అవునయ్యా అంకుల్ గారు చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు, అందుకనే బయలుదేరుతున్నాను. అంకుల్ గారు ఇప్పుడే వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళారు. ఈ లోపల నేను రెడీ అయి ఉంటే ఆయన వస్తే వెళ్ళిపోవటమే అని చెప్పేసి అంది. సరే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉన్న సమయంలోనే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈవిడ అంటుంది, నేను బయలుదేరానండి, మరి వెళ్దామా అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళేది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆవిడ అంది, ఊరికి వెళ్ళాలన్నారు కదా అంటే, ఏ ఊరు, నేను ఎప్పుడు అన్నాను, ఊరికి వెళ్ళాలని నేను ఎప్పుడు చెప్పానంటే, ఇంతకు ముందే చెప్పి బయటికి వెళ్ళారు కదా అని చెప్పేసి అంటే, నేనైతే ఏమీ చెప్పలేదు, ఒకవేళ నీకు అలా వినబడిందేమో కానీ నేను చెప్పలేదు, ఊరు లేదు ఏమీ లేదు, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, నువ్వు ఎక్కడే ఉండాలి అని చెప్పేసి బయలుదేరిన ఆమెనే ఊరికి వెళ్ళనేయకుండా అక్కడే ఆపాడండి. ఆవిడ విపరీతమైన కోపంతో అసహనానికి లోనై బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఆమెను 2 మాటలు తిట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మను పిలిచి అంటూ ఉన్నాడు, నానేంటే ఎవ్వరికీ అర్థం కాదు, ఏ మనిషో ఏంటో అని అంటే ఆవిడన్నదే, 30 సంవత్సరాల నుంచి మీ నాన్నతో నేను కాపురం చేస్తున్నా, మీ నాన్న నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుతాడు అని చెప్పేసి ఆమెన్నదే. ఆ మాట అప్పుడు నాకు నవ్వు కలుగజేసింది. కానీ నేను అక్కడి నుంచి వస్తూ ఉన్న సమయంలో దాని గురించి నేను ఆలోచించాను. 30 సంవత్సరాల నుంచి వారి ఇద్దరు కాపురం ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే మంచం మీద పడుకుంటున్నారు, అందరూ కలిసే ఉంటున్నారు. 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నప్పటికీ కూడా వారిద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో వారు విఫలమయ్యారు. ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు కూడా చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నప్పటికీ కూడా భర్త భార్యకు అర్థం కాదు, భార్య భర్తకు అర్థం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో వారి ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఏదో ఇంకా చేసుకున్నాం, కాపురం చేయక తప్పదు కదా అని కాపురం చేసే వ్యక్తులే కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు సంతోషంగా ఉన్న దినాలు చాలా కుటుంబాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. 30 ఏళ్ళుగా కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఒకరి మధ్య ఒకరికి ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇంకా మనిషి అంతే, ఎవరికి అర్థం కాడు. ఇంకా మనిషి అంతే, మారడు. ఇంకా చేసుకున్నాం కదా, ఇంకా తప్పుతుందా,
కాపురం చేయక. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఎలా నన్ను వెంటాడుతూ ఉంది, ఏ జన్మలో చేసిన తప్పు ఈ జన్మలో ఎలా నన్ను వేధిస్తూ బాధిస్తూ ఉన్నదే. ఆ రోజు పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు మా అమ్మలతో ఒక్క మాట వద్దని చెప్తే బాగుండేదే. అలా చెప్పకపోవటం వల్లే ఈరోజు నా జీవితం ఎలా నాశనం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదండి. అరే, మీ అమ్మను అర్థం చేసుకోవాలంటే ఇంకొక జన్మెత్తాలరా అనే భర్తలు కూడా లేకపోలేదండి. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారో తెలుసా? వారికి దేవుని వాక్యం అర్థం కాలేదు కాబట్టి వారు ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో విఫలమయ్యారు. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, నీ భర్త నీకు అర్థం అవ్వాలంటే ముందు నీకు దేవుని వాక్యం అర్థం అవ్వాలి. నీ భార్య నీకు అర్థం అవ్వాలంటే ముందు నీకు దేవుని వాక్యం అర్థం అవ్వాలి. దేవుని వాక్యం నీకు అర్థం కాకుండా నీ భర్త నీకు ఎప్పటికీ అర్థం కాడు. నువ్వు అర్థం చేసుకునే విషయంలో నువ్వు విఫలమవుతూనే ఉంటావు. దేవుడు లేకుండా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అనుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరండి. నా వైపు చూడండి, భర్త భార్య వీళ్ళిద్దరూ ఇలా వస్తే కలుసుకోలేరు. వీళ్ళిద్దరిని కలిపే ఒక జంక్షన్ ఉంది, అదే దేవుడు. వీళ్ళిద్దరు కలిసి ఇలా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కలుసుకోగలుగుతారు. వాళ్ళ కాపురాలు చాలా సంవత్సరాలు కూలిపోకుండా నిలబడగలుగుతాయి. ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కుటుంబాల్లో దేవుడు లేడండి, దేవుని వాక్యం లేదు. వాళ్ళకి దేవుని వాక్యం సరిగా అర్థం కాలేదు కాబట్టే వారి కుటుంబాలు చిందరవందరగా ఉంటున్నాయి, గందరగోళంగా ఉంటున్నాయి. నీ భార్య నీకు అర్థం అవ్వాలంటే దేవుని వాక్యం నీ భార్య గురించి ఏం చెబుతుందనేది నీకు అర్థం అవ్వాలి. నీ భర్త నీకు అర్థం అవ్వాలంటే నీ భర్తను ఎలా ప్రేమించాలో, నీ భర్తను ఎలా అర్థం చేసుకోవాలో దేవుని వాక్యం ఏం చెబుతుందనేది నీకు అర్థమైనప్పుడు నీ భార్య నీకు అర్థమవుతుంది, నీ భర్త నీకు అర్థమవుతాడు. దేవుడు నీకు తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి. వాక్యం నీకు తెలియకుండా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు తెలియదు. దేవుడు మన కుటుంబాన్ని వాక్యం మీద బేస్ చేసుకోని కట్టుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలు ఫెయిల్ అవటానికి గల కారణం ఇదే, వాక్యం లేదు, దేవుడు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 25 నుంచి 28 వరకు రాయబడిన వాక్యాలు నీకు తెలిస్తే నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది. ఈ మాట నీకు సరిగా అర్థమవుతే నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలో, ఎలా కాపురం చేయాలో, ఎలా నీ భార్యతో నడుచుకోవాలో, ఎలా నీ భార్యను ప్రేమించాలో, ఆమె మనసును గెలుచుకోవాలో నీకు అర్థమవుతుంది. ఈ మాట నీకు తెలియకుండా నీకేది అర్థం కాదు. అక్కడ ఏమని రాసిందో తెలుసా? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, మీ సొంత శరీరాన్ని మీరు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటారో ఆ విధంగా మీరు మీ భార్యలను ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన భార్యను గాయపరచువాడు తన సొంత శరీరానికే హాని కలుగ చేస్తున్నాడు, తన సొంత శరీరాన్ని బాధపరుచుకుంటున్నాడు అనే మాట నీకు అర్థమవుతే నీ భార్యని ఎప్పుడు కూడా నువ్వు కొట్టవు, నువ్వు ఎప్పుడు కూడా నీ భార్యను బాధ పెట్టవు, ఎప్పుడు కూడా నీ భార్యను ఇష్టం వచ్చినట్లు మాట్లాడవు, నువ్వెప్పుడు నీ భార్యను నలుగురిలో చులకనగా చూడవు, నీ భార్యను నువ్వు గౌరవిస్తావు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనాల్లో రాయబడి ఉన్న వచనాలు మాటలు గనక మీకు తెలుసుంటే మీ భర్తను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలిసి ఉండిద్ది. మీ భర్తకు ఎలా లోబడాలో అనే విషయం మీకు తెలిస్తే ఆయన మనసును ఎలా గెలుచుకోవాలనేది మీకు తెలుసుకోవటం చాలా తేలికగా ఉంటుంది. ఎఫెసీ 6:22 నుంచి 24 వరకు ఏమని రాసిందో తెలుసా? భార్యలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఈరోజు చాలామంది భార్యలు భర్తలను డామినేట్ చేస్తూ ఉన్నారు, భర్తలను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మా ఇంట్లో మా వారిది ఏమీ లేదు, అంతా నాదే, ఏమైనా చెప్పాలంటే నాకు చెప్పండి, ఆయనకు చెప్పొద్దు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆయనకి ఏం తెలియదు, ఆయన ఒక చేతగానివాడు, ఆయన చేతగాని దద్దమ్మ, ఆయనకు తింగరోడు, ఆయన ఒక తెలివి తక్కువడు అని ఇష్టానుసారంగా భర్తల గురించి మాట్లాడే భార్యలు ఎంతమంది లేరు. నిన్ను డామినేట్ చేయమని దేవుడు అనలా, నిన్ను లోబడి ఉండమని దేవుడు అంటూ ఉన్నాడు. ఏదైనా ఒక సందర్భం గురించి మాట్లాడాల్సి వస్తే నీకేం తెలియదు, నువ్వు పక్క తప్పుకో అనే భార్యలు ఎంతమంది లేరు భర్తల్ని. అలా డామినేట్ చేయకూడదండి. నువ్వు భార్యగా నీ భర్తకు లోబడి ఉన్నప్పుడు నీ భర్తను అర్థం చేసుకోవడం నీకు తేలికైపోతుంది, నీ భర్త మనసుని గెలుచుకోవడం నీకు తేలికైపోతుంది. ఒకవేళ నీ భర్త తెలివి తక్కువవాడైతే, నీ భర్త ఒక వెర్రివాడైతే, నీ భర్త ఏమీ చేతగాని వాడైతే అతనికి ఒక మంచి సలహా ఇవ్వు, ఇలా ఉండండి అని చెప్పు, పర్వాలేదు. అంతేకాని నీ భర్తను నువ్వు డామినేట్ చేయకూడదు. అలా చేయకుండా ఈ వాక్యానికి నువ్వు లోబడినప్పుడు నీ కుటుంబ జీవితం చాలా బాగుంటుందండి. భర్తలారా మీ భార్యలను నిష్ఠూరపరచకుడి, వారిని ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
వాక్యం మనకు తెలియనంత వరకు మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలో మనకు తెలియదు. ఈరోజు చాలామంది వాక్యం తెలిసినప్పటికీ కూడా దీనికి లోబడకుండా జీవించటం వల్ల కుటుంబాలను పాడు చేసుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాక్య ప్రకారం మాత్రమే మన కుటుంబాన్ని ఒక అందమైన కుటుంబంగా మన కుటుంబాలను మనం మార్చుకోగలం. సంతోషకరమైన వాతావరణం మన కుటుంబంలో ఉండిద్దండి. ఈ వాక్యం లేకుండా మన భర్త మనకు అర్థం కాడు. ఈ వాక్యం అర్థం కాకుండా మన భార్యను అర్థం చేసుకోవటం కష్టం, మన భర్తను అర్థం చేసుకోవటం కష్టం. ఇది ఏం చెబుతుందో మనకు తెలిసినప్పుడే మన కుటుంబాన్ని కట్టుకోవడం మనకు తేలిగ్గా ఉంటుంది. ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సోదరుడా, మీ కుటుంబంలో గొడవలు సమాధానం లేకుండా గందరగోళంగా ఉంటే ఒకసారి వాక్యాన్ని తెరవండి. భర్త భార్య ఎడల ఎలా ప్రవర్తించాలో అనేది దేవుని వాక్యం ఏం చెబుతుంది అనేది ఒకసారి తీసి చదవండి. మీరు మీ భార్యలను మనసును గెలుచుకునే విషయంలో ఫెయిల్ అయితే వాక్యాన్ని తీయండి. భార్యల గురించి వారిని ఎలా గెలుచుకోవాలి, వారితో ఎలా ఉండాలి అనేది వాక్యం ఏం చెబుతుంది అనేది మీరు తీసి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ కుటుంబాలను కట్టుకోవటం మీకు పెద్ద కష్టంగా అనిపించదు. దీనికోసం పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పంచాయతీలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. వాక్యమే మనకు కౌన్సిలింగ్ ఇచ్చింది. మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మన భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, మన కుటుంబ వ్యవస్థ పట్ల మనం ఎలా బాధ్యత కలిగి జీవించాలనేది వాక్యమే మనకు ప్రామాణికం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి. ఈ వాక్యంలో ఉన్న దేవునికి మనం చోటిచ్చినప్పుడు మన కుటుంబాలు పరలోకపు వాతావరణంతో నిండి ఉంటాయి. పరలోకపు వాతావరణాన్ని ఎక్కడో కాదు, ఇక్కడే భూమి మీదే మన కుటుంబంలోనే మనం అనుభవించవచ్చు. అందుకోసమే కదా దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చింది. మీరిద్దరికి మధ్య ఒకవేళ భార్యాభర్తలు మీరిద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోతే కూర్చోండి, వాక్యంలో ఏం రాస్తుందో చదవండి, దానికి అనుగుణంగా జీవించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇద్దరు కూర్చొని దేవుని వాక్యాన్ని చదవండి, ఏం చెప్తుందో దానికి లోబడండి. అంతా సెట్ అయిపోతాయి. గొడవలు, అల్లర్లు, చికాకులు, ఇబ్బందులు ఏముండవు. అంతా సద్దుమణి గడిపోయింది. ఒక నూతనమైన అధ్యాయం అప్పటి నుంచి మీ కుటుంబ వ్యవస్థలో ప్రారంభమవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.